చేపలు నీళ్లు తాగుతాయా? చేపలు ఎగురుతాయా? చేపలు నిద్రపోతాయా? ఒంటెలకు దాహమేయదా? ఆకులు రంగులు మారుస్తాయా? ఇలాంటి విషయాల గురించి తెలుసుకునే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టిన వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్ రూపంలో రావాలంటే సబ్స్క్రైబ్ పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి. ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకండి. ఒకవేళ స్కిప్ చేసినట్లయితే ఏమీ అర్థం కాదు. చేపలు నీళ్లు తాగుతాయా అనే ఈ ప్రశ్నకు జవాబు అవును, కాదు అని రెండు విధాలుగా చెప్పవచ్చు. ఎందుకంటే ఉప్పు నీటి చేపలు నీళ్లు తాగుతాయి, అదే మంచినీటిలో ఉండే చేపలు నీళ్లు తాగవు. దీనికి కారణం తెలుసుకోవాలంటే భౌతిక శాస్త్రంలోని ఆస్మాసిస్ అనే ఫ్లూయిడ్స్ ధర్మాలను తెలుసుకోవాలి. వీటి ప్రకారం రెండు వేరువేరు గాఢతలు గల ద్రవాలను ఒక సన్నని పొర విడదీస్తుంటే నీరు ఎక్కువ గాఢత గల ద్రవం వైపు ప్రవహిస్తుంది. మంచినీటిలో ఉండే చేప శరీరంలోని ద్రవం దాని చుట్టూ ఉండే నీటి గాఢత కన్నా ఎక్కువగా ఉంటుంది. అందువల్ల ఆ చేప శరీరంలోకి బయటి నీరు దాని చర్మం మొప్పల ద్వారా లోపలికి వెళ్తుంది. అలా దాని శరీరంలోకి ప్రవేశించిన నీటిని చేప బయటకు వదలకపోతే సమయం గడిచే కొద్దీ ఎక్కువ నీరు చేరడం వల్ల దాని శరీరం విచ్ఛిన్నమయ్యే పరిస్థితి వస్తుంది. ఇక ఉప్పు నీటి చేప విషయంలో ఈ ప్రక్రియ వ్యతిరేక దిశలో జరుగుతుంది. ఇక్కడ చేప చుట్టూ ఉండే నీటి గాఢత ఎక్కువగా ఉండడంతో చేప శరీరంలోని నీరు బయటికి స్రవిస్తుంది. అందువల్ల ఉప్పు నీటి చేప సమయం గడిచే కొద్దీ శరీరంలోని నీటిని కోల్పోవడం వల్ల శుష్కించి ఎండిపోయే పరిస్థితి ఉంటుంది. ఇలా జరగకుండా ఉండేందుకు ఆ చేప తన చుట్టూ ఉండే నీటిని మొప్పలు నోటి ద్వారా తాగుతుంది. ఆ నీరు దాని శరీరంలోకి చేరకముందే మొప్పలు ఉప్పు నీటిలోని ఉప్పును విసర్జిస్తాయి. ఎగిరే చేపలు ఉన్నా అవి పక్షిలా ఎగరడము కాదు. చేపలకుండే రెక్కలు కొంచెమే విస్తరించి ఉంటాయి. ఈ తరహా చేపలు తోకతో నీటి మీద కొట్టి గాలిలోకి లేచి రెక్కలను విప్పి గాలిలో తేలుతూ కొంచెం దూరంలో పడతాయి. అలా వరుసగా చేసుకుంటూ పోతాయి. ఇది ఒక రకమైన దూకడము. శత్రువుల నుండి రక్షించుకునేందుకు, ఆహారము వేటాడే సమయంలో వేగంగా చలించేందుకు ఇలా ఎగురుతాయి. చేపలకు కనురెప్పలు ఉండవు కాబట్టి అవి ఎప్పుడు చూసినా కళ్ళు తెరిచే ఉన్నట్టు కనిపిస్తాయి. అయితే అవి కూడా ఎంతో కొంతసేపు నిద్రపోతాయి. కొన్ని చేపలు పగటి వేళ నిద్రిస్తే మరికొన్ని రాత్రి వేళల్లో నిద్రిస్తాయి. నిద్రపోయే సమయం రాగానే సముద్రంలో ఉండే చేపలు నీటి లోతుల్లో ఉండే గుహల్లోకి, పగడపు లోయల్లోకి వెళ్ళి బంకమన్ను లాంటి పదార్థాన్ని పూతగా తమ దేహాలపై ఏర్పాటు చేసుకుని తమ ఉనికిని ఇతర ప్రాణులు కనిపెట్టకుండా జాగ్రత్తగా నిద్రపోతాయి. చేపలు నిద్రించేటప్పుడు వాటి జీవ ప్రక్రియలు కొంతమేర నెమ్మదించడంతో అవి అంత చురుగ్గా ఉండవు. అంతేకాని అవి తమ స్పృహను పూర్తిగా కోల్పోవు. నిద్రించే చేపలపై పరిశోధనల మూలంగా తేలిందేమిటంటే అవి గాఢ నిద్రలోకి చేరుకోకుండానే నెమ్మదిగా నీటిలో ఈదుతూనే ఉంటాయి. ఒంటెలు తమ వీపుపై ఉండే మూపురాలలో నీటిని నిల్వ చేసుకుంటాయని చాలామంది భావిస్తుంటారు. కానీ అది తప్పు. వాటి మూపురాలలో ఉండేది కొవ్వు పదార్థమే. మొండిటెండల్లో ఏమాత్రం తడి లేని ఎడారుల్లో కూడా ఒంటెలు అలసట లేకుండా ఎక్కువ దూరం ప్రయాణించగలవు. అందుకు తగిన శక్తి సామర్థ్యాలను అవి తమ మూపురాల్లో ఉండే కొవ్వు ద్వారానే పొందుతాయి. ఎక్కువ దూరం ప్రయాణించే ఒంటెల మూపురాల్లో కొవ్వు కొంత కరిగిపోయి వదిలవడానికి కారణం ఇదే. మొత్తం మీద ఒంటెలు ఎడారుల్లో నీరు తాగకుండా 2-3 వారాల వరకు ప్రయాణించగలవు. వాటి ముక్కుల్లో ఉండే సన్నని వెంట్రుకల సాయంతో అవి గాలిలో ఉండే తేమను గ్రహిస్తూ శరీరం నుంచి చెమట రూపంలో కోల్పోయే నీటిని భర్తీ చేసుకోగలవు. అలా ఒంటెలు తమ శరీర ఉష్ణోగ్రతను 10 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు తగ్గించుకోగలవు. నీరు లభించినప్పుడు ఒంటెలు కేవలం కొన్ని నిమిషాల్లోనే దాదాపు 100 లీటర్లు తాగగలవు. ఒంటెల రక్తంలోని ఎర్ర రక్త కణాలు గోళాకారంలో ఉండడం వల్ల ఎంత నీరు తాగినా ఆ నీరు విచ్ఛిన్నమయ్యే ప్రమాదం లేదు. అందువల్ల వాటికి ఏ హాని జరగదు. చెట్ల ఆకులు రంగులు మార్చవు. అప్పుడే పుట్టిన ఆకులు చిగురాకులు లేత ఆకుపచ్చ లేదా లేత ఎరుపు రంగులో ఉంటాయి. ఆ తరువాత పూర్తి ఆకుపచ్చగా మారుతాయి. అయితే ఇది రంగు మార్చుకోవడం కాదు. లేత ఆకు తన మీద కీటకాలు దాడి చేసి తినకుండా ఉండేందుకు చేసుకున్న ఏర్పాటు. ఆ ఎరుపు రంగును కీటకాలు గుర్తించలేవు. లేత ఆకుల్లో ఉండేటటువంటి ఒక రకమైన రసాయనము దానిని రుచిలేని ఆకుగా మారుస్తాయి. పైగా లేత ఆకుల్లో పత్రహరితము కాక ఎంతోసైనిన్ అనే వర్ణకము అధికముగా ఉండి ఎరుపు రంగుని ఇస్తుంది. ఈ వర్ణకము సూర్యుడి
ఎండ తీవ్రతకు లేత ఆకు మాడకుండా రక్షిస్తుంది.